నేను అంటాడు, వెనుకున్నవి మరచి, పూర్వకాల సంగతులను మరచి, ముందున్న వాటికై దేవుడికి మహిమ కలుగును గాక. కష్టమే, బాధే, దుఃఖమే, మనసుకు వేదనే. దేవుడు అన్నాడు, అసలు వెనక్కి చూడొద్దు. ఆయన మాట చెప్పాడు, వెనకున్నవి మరచి. 2025లో సరిగా ఆత్మీయంగా నీ జీవితాన్ని కట్టుకోలేకపోయావు. 2025లో సరైన ప్రార్థన జీవితంలో నువ్వు కలిగి జీవించలేవు. 2025లో ఎన్నో ఆలోచనలు కలిగి ప్రారంభించావు, బట్ నువ్వు దానిని రీచ్ అవ్వలేకపోయావు. అసంతృప్తిగానే మిగిల్చావేమో. అయినప్పటికీ దేవుడు వాటిని జ్ఞాపకం తెచ్చుకున్నట్టు లేదు. నీతో కూడా చెప్తున్నాడు, వాటిని జ్ఞాపకం తెచ్చుకోవద్దు, తలంచుకోవద్దు. దేవుడికి మహిమ కలుగును గాక. సో దేవుడు మనతో ఇప్పుడే మాట్లాడుతున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. వెనక్కి తిరగొద్దు. ఆయన ఉద్దేశం ఏమిటంటే నో టర్నింగ్ బ్యాక్. వెనుకకు తిరగవలసిన అవసరము క్రీస్తులో దేవుడు మనకి ఇవ్వలేదు. సో క్రీస్తులో మనకు ఉన్న భయం ఏమిటంటే, వేరెవర్ యు ఆర్, నువ్వు ఎక్కడున్నా, నీ పరిస్థితి ఏదేమైనా, నీ సిచ్యువేషన్ ఎలా ఉన్నప్పటికీ దేవుడు ఉన్న పాటన నీ దరికి చేరి నిన్ను తట్టి నిన్ను ఆదరించి ఉన్న పాటన లేవనెత్తి నిన్ను ముందుకు నడిపించే దేవుడిని మనం ఆరాధన చేస్తున్న ప్రియమైన దేవుడికి మహిమ కలుగును గాక.